ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమకు వ్యక్తిగతంగా పార్టీలు వ్యక్తులతో శత్రుత్వం లేదన్నారు. రేస్ కేసుతో పాటు అనేక అంశాల్లో గత సర్కార్ అవినీతి చేసిందన్నారు. కేటీఆర్ పై నమోదైన కేసు అంశాన్ని న్యాయస్థానం చూసుకుంటుందన్నారు. ఇక హైదరాబాద్ అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై రివ్యూ నిర్వహించారు కోమటిరెడ్డి. డిసెంబర్లోగా నగరంలోని 4 టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కోమటిరెడ్డి. కోర్టులో నడుస్తున్నప్పుడు కామెంట్ చేయకూడదు. అది అక్రమమో సక్రమమో ఏసీబీ హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకెట్లా తెలుస్తుంది? పొద్దుకెళ్ళి ఇక్కడనే ఉన్నా. తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది వాళ్ళని అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూల్ కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి నేను మా సెక్రటరీ గారు మా కలెక్టర్లతోని అది ఎప్పుడో 2016-17 అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే. ఒకసారి యూటిలిటీ ఛార్జెస్ ఇస్తాం, నేను భరిస్తాం. యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా, ఇల్లు వచ్చినా, రైస్ మిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్టే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది. 2023 డిసెంబర్లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా త్రిబుల్ వేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ 50% పెట్టుకుంటాం, యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం. తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీరే భరించండి అంటే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు. ఇవాళ మేము మన లాస్ట్ డిసెంబర్ 12 సీఎం గారు నేను వారి గెలవగానే 1 month లో టెండర్ పిలుస్తా అని చెప్పి 17 days లోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు.